క్యాన్వాను ఉపయోగించి మనం ఏఐ ఇమేజెస్ని ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అనేది క్లియర్గా చూద్దాము. సో క్యాన్వాలో మనకి వన్స్ మీరు న్యూ ప్రాజెక్ట్ని తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటెడ్ డిజైన్ అని తీసుకుంటారు కదా, దీంట్లో మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఒక సైజుని మీరు తీసుకుంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ తీసుకున్నాను. మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ ఫేస్బుక్ పోస్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సంబంధించి ఇక్కడ మనకి చాలా ఉంటాయి. యాప్స్ ఆప్షన్లోకి వెళ్తే ఏఐ పవర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి చూడండి. డాలీ ఈతో చేయొచ్చు, ఇమేజన్తో చేయొచ్చు, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఏఐ టూల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని వస్తుంది. దీంతో పాటుగా మనకి ఇక్కడ మ్యాజిక్ మీడియా అని చెప్పి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, మ్యాజిక్ మీడియా. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూస్ చేస్తున్న క్యాన్వాలో మ్యాజిక్ మీడియా కనిపించకపోతే జస్ట్ సింపుల్గా న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, గూగుల్లో మ్యాజిక్ మీడియా ఇన్ క్యాన్వా అని టైప్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసే ముందు మీరు లాగిన్ అయి ఉండాలి, మీ క్యాన్వాలో లాగిన్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఈ మ్యాజిక్ మీడియా అనేది రావడం జరుగుతుంది. ఫ్రీ ఆన్లైన్ ఏ ఇమేజ్ జనరేటర్ అనమాట. దీంట్లో మనం ఇమేజ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇంట్రడ్యూసింగ్ క్యాన్వా ఏ ఇమేజ్ జనరేటర్, ఇలా మనకి చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి వీడియో జనరేషన్ కూడా ఉందండి, బట్ ఏంటంటే మన కంట్రీకి అవైలబిలిటీ లేదు, అదొకటి దీంట్లో మనం డ్రాబ్యాక్ కింద చూసుకోవచ్చు. వీడియో జనరేషన్ ఉంటే మనం దీని నుంచే ఏ వీడియోస్ని కూడా క్రియేట్ చేసుకొని మనం ఓన్గా కార్టూన్ వీడియోస్ కానీ ఫర్దర్గా ఏవైనా సరే మనం 1 by 1 చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రీ ఆన్లైన్ ఉంది కదా, ఇక్కడ మనం ఏదైతే ప్రాంప్ట్ కావాలనుకున్నామో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ప్రాంప్ట్ అంటే ఆ ఇమేజ్ జనరేట్ అవ్వడానికి కావాల్సిన ఒక టెక్స్ట్ ఫార్మాట్ ఇన్పుట్ అనమాట. అయితే మనకు అది తెలియదు, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. సో సింపుల్గా మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసుకుంటాము. చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత సో నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను అనమాట, నాకు ఇట్లాగా ఒక డాగ్ అనేది ఆడుకున్నట్టు కావాలి, దానికి సంబంధించి నాకు ఒక ప్రాంప్ట్ కావాలి, అది రాసి ఇవ్వమని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేసింది, ప్రాంప్ట్ అనేది ఇక్కడ జనరేట్ చేసి ఇచ్చింది. అంటే డీటెయిల్గా కావాలి కాబట్టి మనకి ప్రాంప్ట్ దానికి సంబంధించి. ఓకే, సో జస్ట్ సింపుల్గా ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుంటాం. ఎందుకంటే ప్రాంప్ట్ ఎంత డీటెయిల్గా ఉంటే మనకు అవుట్పుట్ అనేది అంత బెటర్గా వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ ఈ ప్రాంప్ట్ని తీసుకొని ఇక్కడ మన అయితే ఫ్రీ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి అన్నా చేయొచ్చు, లేకపోతే ఇందాక మీకు చూపెట్టాను కదా మ్యాజిక్ మీడియాలో ఉంటుంది. సో అక్కడైనా సరే మనం జస్ట్ సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేస్తే చాలన్నమాట. చేసి జనరేట్ ఏ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా మనకి ఏ ఇమేజ్ అయితే జనరేట్ అయ్యాయి. గ్రాఫిక్స్ వేలో కావాలంటే గ్రాఫిక్స్ వేలో, వీడియో వేలో కావాలంటే వీడియో వేలో కూడా ఉంది. సో ఇక్కడ వీడియో క్రియేట్ చేయాలి అని అనుకుంటే వీడియోకి సంబంధించి వీడియో ప్రాంప్ట్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మన ఇమేజ్ పర్పస్లో ఎలా తీసుకున్నాం అలాగే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వచ్చాయి, నేను వాటిని సెలెక్ట్ చేస్తున్నాను, వాటి వ్యూ మీకు చూపిస్తాను ఈ విధంగా. సో చూసారు కదా, ఇలా మనకి ఏదైతే కార్టూన్స్ క్రియేట్ చేస్తామో ఆ కార్టూన్ సంబంధించి కానీ మనకి ఏవైతే అవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేక అది నచ్చలేదు మనకి వేరే తీసుకుంటాము. సో ప్రీవియస్ వన్ డిలీట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి నచ్చిన విధంగా కార్టూన్ వేలో ఉండేలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అయితే మనం అనుకోవచ్చు మరి ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్లో వస్తున్నాయి కదా, మనం థంబ్నెయిల్కి ఎలా యూజ్ చేయొచ్చు అని. చాలా సింపుల్. క్యాన్వాలో మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ వచ్చింది కదా. సో నేను ఈ ఇమేజ్ని ఇప్పుడు మనకి ఎలా కావాలి, ఒక థంబ్నెయిల్ సైజులో కావాలి. అప్పుడు పైన మనకి రీసైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ రీసైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి సోషల్ మీడియా ఇవన్నీ ఉంటాయి. సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఏం కావాలి, వాట్సాప్ స్టేటసా ఇలా కావాలి. మనకి ఇప్పుడు 1920 ఇంటూ అంటే మనకి దీనికి సంబంధించి ఇదిగోండి 1920 ఇంటూ 1080 అంటే విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి, హైట్ తక్కువ ఉండాలి. ఫేస్బుక్ ఈవెంట్ కవర్ అవ్వచ్చు, లేకపోతే మన యూట్యూబ్ థంబ్నెయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ ఇంట్రో, యూట్యూబ్ బ్యానర్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, యూట్యూబ్ థంబ్నెయిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కాపీ అండ్ రీసైజ్ ఈ ఇమేజ్ని కాపీ చేసుకుంటుంది. అదేవిధంగా ఇదే ఇమేజ్ని ఆ పర్టికులర్ ఏదో మనం వైడ్ యాంగిల్ కావాలో ఆ వైడ్ యాంగిల్కి మనకి ఇలాగ చేంజెస్ చేస్తాం. మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో చూడండి, సో ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనకి అటు ఇటు వైడ్ యాంగిల్ వచ్చింది కదా, దీన్ని ఈజీగా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఎలా అంటే ఎడిట్లోకి వెళ్తాము, ఇంతకుముందు ఆల్రెడీ మనం యూజ్ చేసాము మ్యాజిక్ ఎక్స్పాండ్, దీన్ని క్లిక్ చేసుకుంటాము, హోల్ పేజ్ ఎక్స్పాండ్.
సో ఆల్రెడీ అది ఏ ఇమేజ్ కాబట్టి ఈజీగా దానికి డిటెక్ట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ 4 అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి దాంట్లో ఏది నచ్చితే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏ ఇమేజ్ని మనకి నచ్చిన విధంగా డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ఇది నచ్చలేదు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాము, ఇంకొకటి ఇలాగా. ఇవన్నీ కూడా దాంట్లో మనకి వైడ్ యాంగిల్లో రావడం జరిగింది అనమాట. ఈ విధంగా కూడా మనం 1 by 1 చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ వర్షన్లో అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ మనకి ప్రో వర్షన్లో అవైలబుల్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు క్యాన్వా ప్రో అనేది కేవలం 249 రూపీస్, అంటే ఈ అడ్వాన్స్ ఏ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు కావాలి అనుకుంటే కేవలం 249 రూపాయలకే పొందొచ్చు. ఈ నెంబర్కి మీరు ఐ వాంట్ క్యాన్వా ప్రో అని మెసేజ్ చేయండి. సో వాళ్ళు మీకు క్యాన్వా ప్రో యాక్సెస్, అది కూడా మీ జీమెయిల్ ఐడికే, మీరైతే ఈమెయిల్ యూస్ చేస్తుంటారో అది ఈమెయిల్ ఐడికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని క్యాన్వా రిలేటెడ్ వీడియోస్ కోసం సందీప్ 360 టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.